హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ చూసినా 175 నియోజకవర్గాలలో డీజిల్, పెట్రోల్ కొరత అనే పదానికంటే కూడా సంక్షోభం అనే పదమే కరెక్ట్ అయిన పదం. ఇది ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతుంది కాబట్టి అమెరికా లేకుంటే ఇరానో, ఇరాకో, మన దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలలో ఈ పరిస్థితి ఉందంటే కనుక ఈ చర్చ లేదు, ప్రజలు విమర్శ చేయరు ఈ ప్రభుత్వాన్ని. ప్రతిపక్ష పార్టీలమైన మేము ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించాం. దేశమంతా, భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా ఇంతకుముందు ఎట్లా లభ్యమవుతుందో అట్నే అవుతుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 175 నియోజకవర్గాలలో 4500 పెట్రోల్ బంకులలో నో స్టాక్ అనే బోర్డు కనిపిస్తుంది. 4-5 కిలోమీటర్ల పొడవున వెహికల్స్ బారులు తీరి నిలవన్నాయి. ఎంత తీవ్రమైనటువంటి సంక్షోభం అంటే వ్యవసాయానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతూ ఉంది. ఇప్పుడు వరి కోతలు కోసే కాలం, వరి కోత కోసే మిషన్కు డీజిల్ కావాలా, బండ్లన్నీ పల్లెలలో పెట్టుకున్నారు. ఆ వరి కోత మిషన్ వాళ్ళు ఏమంటారంటే రైతులకు డీజిల్ తీసుకొస్తే వరికి వస్తామంటున్నారు. రైతులు డీజిల్ కోసం క్యాన్లు తీసుకొని వీడికి వస్తే క్యాన్లకు డీజిల్ పట్టము అంటున్నారు. మరి బండ్లకు పడతారా అంటే బండ్లకు కూడా పట్టము అంటున్నారు. కారణం నో స్టాక్. ఆటో డ్రైవర్ల పరిస్థితి రెక్కాడితే కానీ డొక్కాడదు. వాళ్ళ ఆటో ముందుకు కదిలితేనే వాళ్ళ కుటుంబము ఆకలి తీరుతుంది, భార్యా పిల్లలకు. డీజిలే లేకపోతే, పెట్రోల్ లేకపోతే ఆటో ఎక్కడికి పోతుంది? బాడీలు లేవు, వాళ్ళకు భూమగ్గులు లేని పరిస్థితి. ఆక్వా రైతుల పరిస్థితి, రొయ్యలు కానీ చేపల పెంపకం చేసే వాళ్ళకు డీజిల్ లేకపోతే ఒక పూట గడవదు. దారుణమైనటువంటి పరిస్థితి. నిత్యావసర వస్తువులను సరఫరా చేసే దాంట్లో ఈ గూడ్స్లకు, వెహికళ్లకు, ట్రాన్స్పోర్ట్ చేసే వెహికళ్లకు డీజిల్ లేకపోవడం వలన రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల యొక్క సంక్షోభం ఏర్పడుతుంది. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా ఆకాశాన్ని అందుతున్నాయి. ఇన్ని కష్టాలు పెట్టుకొని గత 22వ తారీఖుని ఈనాడు పేపర్లో డీజిల్, పెట్రోల్కు కటకట అని తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రికే రాసింది. సాక్షి కాదు రాసినది, 22వ తారీఖు అంటే ఈరోజు 28. 6 రోజుల క్రితమే పత్రికలు ఈ రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్కు కొరత ఏర్పడుతుంది, ఇబ్బంది కలుగుతుందని చెప్పి హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవలేదు అంటే, ఈ సంక్షోభాన్ని అరికట్టలేకపోయినాడు అంటే అలసత్వం అన్నామా, అసమర్థత అన్నామా? నేనైతే రెండూ అంట. ఈ ముఖ్యమంత్రికి ప్రజా సమస్యల పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల అలసత్వమే. రెండవది, 1,000,000 సార్లు నారా చంద్రబాబు నాయుడు అసమర్థుడు. 100కు 100% కాదు, 1,000,000 సార్లు చెప్తా, ముఖ్యమంత్రిగా అయినా పరిపాలనా దక్షత లేనివాడు. కేవలం అబద్ధాలు చెప్పి నేను గొప్ప అడ్మినిస్ట్రేటర్ను, నేను గొప్ప పరిపాలనా దక్షత కలిగిన వాణ్ణి, నేను పెద్ద రాజనీతిజ్ఞుణ్ణి, ముందు చూపు కలిగిన వాణ్ణి, విజనరీని, ఇవన్నీ ఆర్భాటంతో కూడిన అబద్ధాలను ఆయన చెప్పుకొని
తనకు అనుకూలమైనటువంటి పచ్చ పత్రికలతో ఈ వార్తలు రాసుకొని గొప్ప పరిపాలనా దక్షునుగా తానుగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటున్నాడే తప్ప వాస్తవానికి ఆయన అడ్మినిస్ట్రేటరే కాదు. చెప్పమనండి, గొప్ప పరిపాలనాధ్యక్షుడైతే భారతదేశ వ్యాప్తంగా లేని డీజిల్ పెట్రోల్ కొరత ఈ రాష్ట్రంలో ఎందుకు ఏర్పడింది? నిద్రపోతున్నావా నువ్వు? 22వ తారీఖు ప్రకటన చేస్తే పత్రికలు 28వ తారీఖు కూడా నువ్వు కళ్ళు తెరవలేకపోతావు మనిషివి. 5-6 రోజుల తర్వాత జరగబోయే సంక్షోభాన్ని గ్రహించలేని, అరికట్టలేని నీవు 2048వ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 2048 సంవత్సరంలో ఇట్లుంటుంది రాష్ట్రము, నేను ఇట్లా చేసి పెట్టిపోతా మీకు, నేను విజనరీ. ఏంటి మాటలు ఇవన్నీ? మేము అడుగుతా ఉన్నాం ఈరోజు, ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత వల్ల ప్రజలు పడుతూ ఉండే కష్టాలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత కానీ, రైతులను ఈ సంక్షోభంలో రక్షించాల్సిన బాధ్యత కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్నాం మేము. ఒకసారి ధరల పరిస్థితి కూడా ఇంతకుముందు ఆయన మాట్లాడినాడు, నారా లోకేష్ గారు. కర్ణాటకలో ఈ రేటు, ఇది ఈ రేటు, వచ్చి రాని తెలుగుతో పెద్ద ఏదో మేధావిగా మాట్లాడినాడు ఆయన. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు, ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన రేట్లు ఎంత, చుట్టుపక్కల ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు ఎంత ఒకసారి చూద్దామా నారా లోకేష్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలు 109 రూపాయల 33 పైసలు ఉంది. 109 రూపాయల 33 పైసలు ఉంది పెట్రోలు. అదే నువ్వు పక్కన కర్ణాటక రాష్ట్రానికి పోతే 102 రూపాయలు ఉంది. అదే పెట్రోల్ చెన్నైకి పోతే 100 రూపాయలు ఉంది. వందే. అదే మరొక రాష్ట్రం తెలంగాణకు పోతే 107 రూపాయలు ఉంది, మనకంటే తక్కువే. ఢిల్లీకి పోతే 95 రూపాయలు ఉంది. ఢిల్లీలో పెట్రోల్ 95 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 109 రూపాయల 37 పైసలు. ఒకసారి డీజిల్ గమనించండి, మన ఊర్లో 97 రూపాయల 22 పైసలు అంట. 97 రూపాయల 22 పైసలు ఆంధ్రప్రదేశ్లో. అదే కర్ణాటక పోతే 90 రూపాయలు, చెన్నైకి పోతే 92 రూపాయలు, తెలంగాణకు పోతే 95 రూపాయలు, కేరళకు పోతే 96 రూపాయలు, ఢిల్లీలోకి 87 రూపాయలు. 87 రూపాయలు ఎక్కడ, 97 రూపాయలు ఎక్కడ? 10 రూపాయల వ్యత్యాసం. మరి అబద్ధం లోకేష్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఏమైంది మీ డబుల్ ఇంజిన్ సర్కార్? నిన్న తమిళనాడు పోయి చెప్తున్నాడు ఆయన ఎన్నికల ప్రచారానికి, అసమర్థుడైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా చంద్రబాబు నాయుడు గారు, మాది డబుల్ ఇంజిన్ సర్కార్, మా డబుల్ ఇంజిన్ సర్కార్, అనుకున్న సమయానికి అనుకున్న పనులు ఈ రాష్ట్రంలో మేము చేస్తున్నాం, కాబట్టి మీరు కూడా తమిళనాడులో డబుల్ ఇంజిన్ సర్కార్ ఓటేయండి అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ను, ఆ అసమర్థుడైన ముఖ్యమంత్రిని, మీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయిన ఇంజిన్కే, మీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయిన బండికే డీజిల్ లేదురా స్వామి మీకు. మీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయిన బండికే డీజిల్ లేదు, ఈరోజు ఆగిపోయింది. ఇంకెక్కడ మీ డబుల్ ఇంజిన్ సర్కార్? నో స్టాక్ అనే బోర్డు, ప్రజలారా, డీజిల్ పెట్రోల్ బంకులలో మాత్రమే నో స్టాక్ బోర్డు అని మీరు కొత్తగా ఏమని అనుకుంటున్నారేమో, పొరపాటు. సంవత్సరం కాలమైంది ఈ రాష్ట్రంలో నో స్టాక్ అనే బోర్డు ఏర్పడి. ఒక డీజిల్ పెట్రోల్ దగ్గరనే కాదు నో స్టాక్ బోర్డు వచ్చినది. ఒక్కసారి గమనించండి, నో స్టాక్ బోర్డు ఎక్కడెక్కడ ఉందనేది మనం ఒకసారి చూద్దాం, ఏడాడ ఉందనే దానికి. నాకు తెలిసినంత వరకు అయితే, నేను గమనించిన వాటిలో అయితే, గ్యాస్ సిలిండర్లకు నో స్టాక్, వంట చేసే గృహిణులకు గ్యాస్ సిలిండర్ నో స్టాక్. కరెక్టా కాదా మహిళలారా, మీరే చెప్పండి. రైతులైతే యూరియా మూటలకు నో స్టాక్, యూరియా మూటలకు నో స్టాక్. వాహనదారులకు డీజిల్ పెట్రోలు నో స్టాక్. ప్రభుత్వ హాస్పిటల్ లేకపోతే మందులు నో స్టాక్, మందులు నో స్టాక్.
కాలేజీలకు పోతే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించలేదు కాబట్టి విద్య నో స్టాక్. ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే అనారోగ్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయలేదు కాబట్టి నో స్టాక్ వైద్యం. ఇక్కడ వైద్యం లేదు. ఉద్యోగుల విషయానికి వస్తే పిఆర్సీ లేదు, డిఓలు లేవు, నో స్టాక్. నిరుద్యోగులకు అయితే ఉద్యోగం లేదు, భృతి లేదు, నో స్టాక్. పేద మధ్యతరగతి మహిళలకు సంక్షేమ పథకాలకు పెద్ద బోర్డు పెట్టారు, నో స్టాక్ అని చెప్పి. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి, ఇన్నిటికీ నో స్టాక్ ఉంది. కానీ ఈయన ఏం చెప్తాడంటే, నేను పెద్ద పోటుమోగోని, నా ఇంత పాలవాడు, నా ఇంత ముఖ్యమంత్రి ఎవరు లేరు ఈ దేశంలో, భారతదేశంలో, నేను ట్రంప్కు ఇంకోరికి సలహాలు ఇవ్వాల్సినోని, నా కథ నా వ్యవహారం ఎట్లాంటిదని చెప్తాడంటే ఆయన. తుఫాన్ను ఆపినవాడు అరిచే అడ్డం పెట్టి ఎవరు? అసమర్థుడైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ను ఆపినాడంట అరిచేయి పెట్టి. మన చెప్తున్నాడు, గాలిని స్తంభింపజేసి ఏ దిశకు మళ్లించాలనో ఆ దిశకు మళ్లించాడంట. మన చెప్పినాడు. మేము ప్రజలారి నేను చెప్పిన మాటలు కాదు, ఇది ఆగిత్యంగా ఆయన చెప్పిన మాటలు, అంతకంటే ఆగిత్యంగా పత్రికల్లో రాసినారు, ఆంధ్రజ్యోతి, ఈనాడులో. గాలిని ఏ దిశకు మళ్లించాలో ఆ దిశకు రైతుల కోసం మళ్లిస్తాడంట. ఇంకా దారుణం ఏంటంటే, దీని అమ్మ బతుకేసర తలకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. ఎండ 45 డిగ్రీలు ఉందంట, 10 డిగ్రీలు తగ్గించాడంట. మన చెప్పినాడు ఉద్యోగస్తులకు. 45 డిగ్రీలు ఉంది ఎండ, 10 డిగ్రీలు తగ్గిస్తా అన్నాడు. కొట్టుకోవాలా మా ముఖానికి వేసి మేము ఈ ముఖ్యమంత్రితో. నువ్వు ఎండ తగ్గించావు, తుఫాన్ ఆపుతావు, గాలి మళ్లిస్తావు, డీజిల్ దొరకదు. అన్నీ ఉన్నాయి. అల్లున్నట్లు శనున్నట్టు నువ్వు చెప్పే వ్యవహారం అంతా ఇట్లే ఉంది. ఇంకా మా అదృష్టం బాగుంది నాయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అదృష్టం బాగుంది. పొరపాటున నారా చంద్రబాబు నాయుడు గారు 2019 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉండింటే, 2019లో మా జగన్ కాకుండా ఆయన గానే ఉండింటే, కరోనా అప్పుడు వచ్చింది. నిజంగా ఈశ్వరుడు మా పక్షాన ఉన్నాడు. జగనే గన అప్పుడు ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబు నాయుడే గన ముఖ్యమంత్రి అయి ఉంటే, కరోనా వచ్చిన సమయంలో ఏం చెప్పిండు తెలిసిన ఆయన? లేడు కాబట్టి ఏమన్నాడంటే, నేను వచ్చింటే కరోనా వచ్చిందా ప్రజలారా, ఆపింది కరోనాను అన్నాడు. లేడు కాబట్టి. అదే ముఖ్యమంత్రి ఉంటే ఏమని తెలిసిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు కరోనా తెచ్చుకొని దావలమ్మడి తిల్లాడుతా కొంప పోయి తుమ్మి అందరికి జబ్బు అంటగడతారు, ఇది కుట్రా నిండు. ఇప్పుడు అంటాలే డీజిల్కు ఇది కరువా, కోతనా, కుట్రనా అంటున్నాడు. ఇది కొరతనా, కుట్రనా అంటున్నాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అంటే ఈ డీజిల్ యొక్క కొరత కూడా మేము సృష్టించినామంట. పెట్రోల్ బంకులలో డీజిల్ పట్టాకండి, స్టాక్ పెట్టుకోండి, పత్రికలలో రాయండి, సోషల్ మీడియాలో ప్రచారం చేయండి అని చెప్పి మేము ఈ కొరతను కృత్రిమంగా సృష్టించినామంట. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఒకవేళ నిజంగా కొరత ఏర్పడినా నువ్వు దాన్ని నివారించలేకపోయినా అసమర్థుడివే. మాలాంటి వాళ్ళం కృత్రిమంగా కొరత ఉందనేది తప్పుడు ప్రచారాన్ని చేసిన, ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టలేక ప్రజలకు డీజిల్ అందించలేకపోయినా రెండింతలు నువ్వు అసమర్థుడివే. గొప్ప జరిగితే నీ గోషలో వేసుకుంటావు, నీ ప్యాంటు జోయిలో. రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే అధికారుల అలసత్వం, అసమర్థులు అనేది. గొప్ప పరిపాలనా దక్షుడు ఎప్పుడు కూడా అట్టుండడు. ఏదైనా ఈ రాష్ట్రానికి గొప్ప జరిగితే అధికారులను ముందు పెట్టి ఇది నా అధికారుల గొప్పతనం అని చెప్పి వారి అకౌంట్లో వేస్తాడు. నాయకుడు అనేవాడు ఏదైనా వైఫల్యం జరిగితే తను స్వీకరిస్తాడు. రివర్స్ ఈ రాష్ట్రంలో. మంచి అయితే నాది, చెడ్డ అయితే ఐఏఎస్ ఆఫీసర్లది. ఐఏఎస్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి ఏం డీజిల్ కొరత ఉంది, మీరు 3 రోజులు ఏం చేస్తారు, నిద్రపోతారని అడుగుతున్నావు. మేము అడుగుతున్నాం. వాళ్ళు నిద్రపోతారని నువ్వు అడిగినావు, ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు నిన్ను. మేము అడుగుతున్నాం నిన్ను, నువ్వే నిద్రపోతున్నావు? వాళ్ళు నిద్రపోతున్నారు, తప్పుడోళ్ళే. నువ్వే నిద్రపోతున్నావయ్యా? నువ్వు ఈ రాష్ట్ర ప్రజల కోసం 22 గంటలు పనిచేసేవాని, 3 గంటలే కదా నిద్రపోయేది. 22, 3, 25. మాకు 24, నీకు 25 ఉంటుందిలే. నువ్వు ఎందుకంటే కలి కదా, కలి పురుషునివి. నీకు ఎట్లా కాల్చినట్టు మారుతుంటుంది. కాలం కూడా, సూర్యచంద్రులు కూడా మారుతుంటారు, గ్రహాలు కూడా మారుతుంటాయి. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా?
ఈ రాష్ట్రంలో మంత్రులు కానీ ప్రజలారా ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ వారి గారు గమనించమని చెప్పుకోతా ఉన్నా నేను. ఏమన్నా జరుగు ఈ రాష్ట్రంలో, నీ ఇష్టం ఏదన్నా జరుగు. కడపలో దస్తగిరి హత్య జరిగింది, కడపలో దస్తగిరి హత్య జరిగింది. అది సాధారణ హత్య, ఒక మామూలు మనిషి హత్య. దుర్మార్గం, బాధాకరం, పక్కన పెడదాం. తాడేపల్లి ప్యాలెస్లో లింకప్ కుట్ర జరిగిందంట. తాడేపల్లి ప్యాలెస్లో కుట్ర జరిగిందంట. వర్షాలు వల్లే జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసినాడు. ఒక ఆడపిల్లను ఎవరైనా మానభంగం చేసినారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ప్లాన్ చేసినారు. ఒక ప్రమాదం జరిగి, బస్సు ప్రమాదం జరిగింది. తాడేపల్లి ప్యాలెస్లో రిమోట్ ఆపరేట్ చేసినారు. అంటే ఈ రాష్ట్రంలో ఏ పాపర పనులు జరిగినా, ఏ విషాదకర సంఘటనలు జరిగినా, ఏ సంక్షోభ పరిస్థితులు ఉత్పన్నమైనా అన్నిటికీ తాడేపల్లి ప్యాలెస్కు సంక్షోభం చేసే కాడికి వచ్చినారు మీరు. అంటే మీరు స్పృహలో ఉండారా లేరా? ఇంకా మీ ప్రభుత్వం ఉంది అనుకుంటారా, లేకుంటే మా ప్రభుత్వం ఏంది అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంది మనం విమర్శించవచ్చు అనుకుంటున్నారు. మర్చిపోయినారు మీరు ముఖ్యమంత్రులు అనేది కూడా. లాస్ట్గా మీరు ఎట్టతయారంటే మంత్రులు మనం మాట్లాడుతున్నారు. రామప్రసాద్ మాట్లాడుతున్నాడు, పార్థసారథి మాట్లాడుతున్నాడు, ఆయన నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నాడు, ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, అందరూ మాట్లాడుతున్నారు. ఏదైనా జరుగు తాడేపల్లి ప్యాలెస్. లాస్ట్ వీళ్ళ పరిస్థితి ఆడికి వచ్చిందంటే మీ ఇళ్లలో మీ పిల్లలు మీకు భూ పెట్టకపోయినా, పొరపాటున మీ పిల్లలు మీకు భూ పెట్టకపోయినా తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసినాడు అని లింకప్ చేసే కాడికి వచ్చినారు మీరు. మానుకోండి ఈ అబద్ధాలు, ఈ ఆగిత్యపు మాటలు మానుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక రకాల ప్రజా వ్యతిరేక విధానాలను రూపుమాపడానికి, డీజిల్ పెట్రోల్ యొక్క కొరత సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గడ్డకి తీసుకొచ్చేదానికోసం మీరు ప్రయత్నం చేయాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి నేను గట్టిగా డిమాండ్ చేస్తాను ఈ ప్రభుత్వాన్ని. గడిచిన ఈ వారం రోజులుగా, 5 రోజులుగా పెట్రోల్ డీజిల్ కొరత వలన ఏ ఆటో డ్రైవర్లు అయితే ఇబ్బంది పడతా ఉన్నారో వారికి రోజుకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు చెల్లించాలా మీరు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 1000 రూపాయలు చెల్లించాలా వాళ్లకు. 5 రోజులు ఏంటి 5000 ఇవ్వాలా. ఎన్ని ఆటోలు ఉంటే అందరికీ ఇవ్వాలా. కారణం భోజనం లేదు వాళ్లకు. ధరలు పెరిగిన దానికి మీరే సమాధానం చెప్పాలా. రైతులకు మీరే సమాధానం చెప్పాలా. అత్యవసర పరిస్థితులుండే అంబులెన్సులకు మీరే సమాధానం చెప్పాలా. గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లు డీజిల్ లేకపోతే ఆగిపోయే దానికి మీరే సమాధానం చెప్పాలా. అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం అర్హత లేదు. సంక్షేమ పథకాలు అటకెక్కించినారు. ఆరోగ్యశ్రీ పోయింది సంకనాకి. ఫీజు రియంబర్స్మెంట్ సర్వనాశనం చేసి పెట్టినారు. రైతుల పరిస్థితి సెలవు దినాలు ఇచ్చినట్టు ఇచ్చినారు. నిరుద్యోగులు భృతి లేదు, ఉద్యోగం లేదు. ఉద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. గడిచిన 2 సంవత్సరాల కాలంగా మీ ప్రభుత్వం వచ్చి ఏ సంస్థ వారు, ఏ వ్యవస్థ వారు రోడ్డెక్కలే. ప్రతి ఒక్కరు రోడ్డెక్కుతున్నారు, ప్రతి ఒక్కరు ధర్నాలు చేస్తున్నారు. ఏ వర్గాన్ని, ఏ వ్యవస్థను కూడా సంతృప్తికరంగా పరిపాలించలేనటువంటి అధమమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చేయడానికి అసమర్థుడు. దిగిపోవాలి ఆయన. చేతగానప్పుడు దిగిపోవాల. డీజిల్ పెట్రోల్ కొరతను కూడా నువ్వు ఆపలేనటోనివి. నువ్వు ఎట్టట నువ్వు తుఫాన్ ఆపినావు నాకు తెలియకడుగుతా. డీజిలే పెట్రోలే నువ్వు సంక్షోభాన్ని నుంచి బయట ఎక్కించలేని మనిషివి గాలిని దిశను మళ్ళిస్తావా? ఒక బండికి 1 లీటర్ పెట్రోల్ వేయటోనివి నువ్వు. ఎట్టెట్లా నాకు అర్థం కావడం ఇవన్నీ. 10 డిగ్రీలు ఎండ తగ్గించావు నువ్వు. సెల్ ఫోన్లో లైట్ నేనే కనిపెట్టినా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా. బాగలే. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో దుర్మార్గమైనటువంటి పరిపాలన నడుస్తూ ఉంది. కక్ష సాధింపు చర్యలు, వాళ్ళు దోచుకుండే పరిస్థితి, అవినీతి కార్యక్రమాలు, ఆదాయ వనరులు సృష్టించుకునే తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరతకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా. వీలైనంత త్వరగా డీజిల్ పెట్రోల్ కొరత నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితేనేమో మేము అన్ని ఇండియన్లు సక్రమంగా ఇస్తానాము, మా దగ్గర ఏ పెండింగ్ లేదు. భారతదేశ పెట్రోలియం సంస్థ చెప్తా ఉంది అన్ని ఇండియన్లు మేము సరఫరా చేస్తున్నాం, మా దగ్గర నుంచి ఏం లోపం లేదు, మీ ముఖ్యమంత్రి దగ్గరనే లోపం ఉంది, మీ రాష్ట్రంలోనే పరిపాలనలో లోపం ఉందని చెప్పి భారతదేశ ప్రభుత్వం చెప్తా ఉంది.
ఈయన చూస్తే నాదేం తప్పు లేదు, అధికారుల మీదనే నెపం నెడుతున్నాడు. దయచేసి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ రాష్ట్రం ఏ దిశగా ప్రయాణం చేస్తుందో, రైతులు ఎట్లుండారు, విద్యార్థులు ఎట్లుండారు, ఉద్యోగస్తులు ఎట్లుండారు, నిరుద్యోగులు ఎట్లుండారు, పేద మహిళలు ఎట్లుండారు, గృహిణులు ఎట్లుండారు, ఇవన్నీ పరిస్థితులు గమనించాలని చెప్పి కోరుకుంటూ ఆటో డ్రైవర్లకు రోజుకు 1000 రూపాయల చొప్పున మీరు నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.